మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. చాలు గలిలయ అందంతటా సంచరించెను. ఇప్పుడు ఒకే ఒక వచనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో మనకు రాయబడింది ఏంటంటే, యేసు వారి సమాజ మందిరాలలో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ జబ్బులను అన్నిటిని కూడా వెళ్ళగొడుతూ ప్రతి రోగాన్ని ప్రతి వ్యాధిని స్వస్థపరిచాడనేటువంటి లేఖనం అక్కడ మనం చూస్తున్నాం. అయితే నేను దీని గురించి చదువుకుంటే కిందకి వెళ్ళిపోయినాను, కానీ బైబిల్ గ్రంథంలో తిరిగి మళ్ళా నా కన్నులు అలాగే వెళ్తున్నాయి వచనం కాడికి. కనీసం ఒక 5-6 సార్లు ఆ లేఖనం పైకి నా కన్ను దృష్టి పోయింది. ఆడేమీ లేదు కదా, నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నాను కదా, అక్కడ ఏమీ లేదు కదా అంటున్నాను, కానీ దేవుడు మరలా నా కన్నులను ఆ లేఖనం పైనే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం పైనే నాకు మరలా దేవుడు కన్ను దృష్టి నాకు అదే చూపిస్తున్నాడు. నా కన్ను ఆ వాక్యాన్ని భాగాలుగా విభజించమన్నాడు, ఆ ఒక్క వచనాన్ని భాగాలుగా. యేసు వారి సమాజ మందిరాలలో బోధిస్తూ, ఇది మొదటి భాగం. యేసు వారి సమాజ మందిరాలలో బోధిస్తూ ఉన్నాడు అని మనకు అక్కడ రాయబడింది. నిజానికి ఆయన సమాజ మందిరం లోపల వచ్చే వాళ్ళు ఎవరికి బోధిస్తున్నాడు? యేసు ప్రభు ఇజ్రాయేలీలకు బోధిస్తున్నాడు, యూదులకు బోధిస్తున్నాడు, దేవుని బిడ్డలకు బోధిస్తున్నాడు. ఎవరికి బోధిస్తున్నాడు? యేసు ప్రభు దేవుని బిడ్డలకి. ఆ సమాజ మందిరాలను మనం సబ్బాతు, సినగోగులు అంటాము. ఆ దినాన్ని శనివారం సబ్బాత్ అంటాము. ఆ మందిరాలకు వాళ్ళ కులంలో వాళ్ళ కులస్తులే రావాలా, వాళ్ళ జాతి వాళ్ళే రావాలా. ఇంకొకరు ఎవ్వరూ సినగోగుల్లోకి రానివ్వరు, ఇంకొకరెవరిని మందిరానికి రానివ్వరు, వేరే కులస్తులు ఎవరు రానివ్వరు. యేసుప్రభు కులస్తులకే యేసుప్రభు బోధిస్తూ ఉన్నాడు. అక్కడ సమాజ మందిరాలలో ఎవరికి బోధిస్తున్నాడు? దేవుని బిడ్డలకే బోధిస్తున్నాడు. దాంట్లోకి వచ్చే వాళ్ళు ఎవరు? పాపులు కాదు, దాంట్లోకి వచ్చే వాళ్ళంతా వ్యభిచారులు కాదు, దాంట్లోకి వచ్చే వాళ్ళంతా తాగుడుబోతోళ్ళు కాదు, విగ్రహారాధికులు కాదు, దేవుని బిడ్డలు దాంట్లోకి వచ్చేవాళ్ళు. అయితే యేసుప్రభు వాళ్ళకేం బోధిస్తున్నాడు? ఆల్రెడీ వాళ్ళ దేవుని బిడ్డలు ఆల్రెడీ 10 ఆజ్ఞలు పాటిస్తున్నారు. ఇంతకు వాళ్ళకి ఏం బోధిస్తున్నాడు అని మనం ఒక్కసారి మనము ఆలోచన చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 2 వరకు ఆయన ఏమి బోధించాడు? ఆయన బోధ ఏమిటి? ఆయన జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. యేసు యొక్క బోధ ఎలా ఉంటుంది అనేది దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు మొత్తానికి ఏమి బోధించాడు? సమాజ మందిరాలలోనూ బయట కూడాను ఏమి బోధించాడు? ఆయన బోధ ఏంటి అని అంటే, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అది చాలా శక్తి కలిగినటువంటి ప్రసంగం. దానిని ఏమంటారంటే కొండ మీద ప్రసంగము అని అంటారు. కొండ మీద ప్రసంగం అని అంటే చాలా పవర్ఫుల్ ప్రసంగం అది. ఎందుకోసం అని అంటే పెద్ద రాజకీయ నాయకులు కూడా ఆ ప్రసంగాన్ని తీసుకున్నారు. పెద్ద రాజకీయ నాయకులు కూడా ఆ ప్రసంగాన్ని తీసుకున్నారు. గొప్ప దైవజనులు, గొప్ప పొలిటీషియన్స్ అందరూ కూడా దానిని తీసుకొని దాన్ని ఫాలో అయినారు. కాబట్టి ఇది యేసు బోధ అని కూడా అంటారు. దానిని ఏమంటారు? యేసు చేసినటువంటి బోధ అనేటువంటి పేరు కూడా అని అంటారు. కానీ ఈ బోధలో ఒకసారి నేను బాగా గమనిస్తే, యేసు ప్రభు సమాజ మందిరాల్లోనూ జనాలకి ఆయన ఏమి బోధించాడని బాగా గమనిస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుందంటే, ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానిని మీరి బోధిస్తే అని ఉంటుంది. చదవండి. చాలు. ఈ ఆజ్ఞలలో ఏ ఆజ్ఞలయ్యి? 10 ఆజ్ఞలు అక్కడ చెప్పాడా యేసు ప్రభు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. మళ్ళా చదవండి, 5:19 మళ్ళా చదవండి. కాబట్టి అంటే అర్థం ఏంది? పైనున్న వాటికి లింక్ అని అర్థం, మరియు అని అర్థం. అర్థమవుతుందా? ఈ ఆజ్ఞలు ఏం ఆజ్ఞలు? అవి 10 ఆజ్ఞలు కాదు. అర్థమవుతుందా? 10 ఆజ్ఞలు కాదు. ఎందుకు కాదని నేను అంటున్నానంటే, యేసుప్రభు ఏం చెప్పాడని అంటే, ధర్మశాస్త్రంలో మీకు ఏం రాయబడింది? మీరు దొంగతనం మీరు వ్యభిచరించకూడదని చెప్పిందని రాయబడింది కదా. అయితే నేనేం చెప్తున్నానంటే, మీరు కంటి చూపుతో కూడా
తప్పుగా చూడకూడదు. అయితే నేనేం చెప్తున్నానంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీ శత్రువులను ప్రేమించొద్దు అని చెప్తుంది, పగ తీర్చుకోమని చెప్తుంది. నేనేం చెప్తున్నానంటే శత్రువులను ప్రేమించండి. అర్థమవుతుందా? అయితే ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అవి వేరు. యేసు ప్రభు చెప్పే ఆజ్ఞలు ఏంటి అని అంటే వేరే ఆజ్ఞలు ఉన్నాయి. యేసు ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు వేరే ఆజ్ఞలు ఉన్నాయి, అవి కూడా 10 ఆజ్ఞలే. ఏంటి? యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు కూడా 10 ఆజ్ఞలే. అది మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ అధ్యాయం 14వ వచనం వరకు, మత్తయి సువార్త 3 నుంచి 14 వరకు మనకు 10 ఆజ్ఞలు అక్కడ ఉంటాయి. యేసు ప్రభు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలు మనకు ఉంటాయి. మనకు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. మనం 10 ఆజ్ఞలు మనం అనుసరిస్తే చాలదు. యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, ఒక యవ్వనస్తుడు వస్తే చిన్నప్పటి నుంచి నేను 10 ఆజ్ఞలు అనుసరిస్తున్నానంటే అయితే నీకు ఇది చాలవని అంటాడు. అర్థమవుతుందా? 10 ఆజ్ఞలకు మించి మనం చేయాలా? ఏం చేయాలంటే యేసు ప్రభు ఆజ్ఞలను మనం పాటించాలి. యేసు ప్రభు ఆజ్ఞలు ఏమిటి? యేసు ప్రభు యొక్క బోధ ఏంటి? అసలైన బోధ ఏంటి? యేసు ప్రభు యొక్క 10 ఆజ్ఞలు ఏంటి అని అంటే నేను టకటకా చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మొదటి ఆజ్ఞ యేసు ప్రభుది ఏంటంటే ఆత్మ విషయమై మనము దీనులై ఉండాలి. చదవండి. వారిది ఆత్మ విషయం. 2 పాస్టర్లు ఎక్కువ వచ్చినారు. ఏమో సీటు ముందు పక్క, ఆమె ఒకటే ఉన్నింది, ఎక్కువ ముందు పక్క ఉంది. ఆమె ఏం చేయాలా? వీళ్ళిద్దరు ఎక్కువ వచ్చినారు. ఈ పాస్టర్లు ఇద్దరు, ఒకరు ముందు ఒకరు వెనక, ఒకరు ఆమె పక్కన కూర్చునేది, ఇంకొక పాస్టర్ వెనక్కి వెళ్ళిపోవాలా, కూర్చోవాలా. ఈమె పెద్ద ఆమె కదా. ఆమె ఏం చేసిందంటే ఆమె ఆత్మయందు దీనత్వం ఆమెకు ఉన్నింది కాబట్టి ఆమె సీట్లో నుంచి లేచి వెనక్కి వెళ్ళిపోయింది. పాస్టర్ గారులు మీరు, దైవ సేవకులు మీరిద్దరూ కూర్చోండి. ఆమె డబ్బు, అర్థమవుతుందా? ఆమె డబ్బు గర్వము చూపించలేదు. అదొకటే కాదు, చాలా విషయాలలో మనం గమనిస్తే దీనత్వం అనేది ఏంటి అని అంటే మనకు కనిపిస్తుంది. వాళ్ళు డబ్బు ఉన్నదని మిడిసిపడరు. అర్థమవుతుందా? వాళ్ళకు అందం ఉందని మిడిసిపడరు. వాళ్ళకు టాలెంట్ ఉంది, చదువు ఉంది, జాబ్ ఉంది అని వాళ్ళు మిడిసిపడరు వాళ్ళు. అర్థమవుతుందా? మనము దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మీరు ధరించుకోండి అని పేతురు రాసిన పత్రికలో మనకు రాయబడింది. అంటే అర్థం ఏంటంటే మనకు ఎంత ఉన్నా, ఎంత జరిగినా, ఏం జరిగినా కూడా మనం ఏం చేయాలని అంటే బస్సులో మనం సీట్ ఎక్కినా కూడా మనం లేచి బట్టలు బాగా లేకుండా చినిగిపోయిన వాళ్ళకైనా సరే, పెద్దోళ్ళు అయితే వాళ్ళకి మనం నిలబడి వాళ్ళు కూర్చొని పెట్టుకోవాలి, వాళ్ళని కూర్చోమని చెప్పాలి. దానిని దీనత్వం అంటారు. ఏమంటారు? దానిని దీనత్వం. అవి నేర్చుకోవాలా. ఇదిగో చేసిందంటే మొన్న నడుచుకుంటూ పోతుంది రోడ్డు అమ్మిడితో. ఆ ఇంట్లో ఒకే ఒక ముసలాయన ఉంటాడు. పోర ముసలినా కూడా కానీ అనేసి పోతా ఉండదు. ఆ ముసలాయన, ఆయన ముసలోళ్ళు అయితే తెలివి ఇంక రోజు పెరిగిపోతుంది కదా. ఆయన పని కట్టుకొని ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళమ్మతో గొడవ పెట్టుకున్నాడు. వాళ్ళమ్మ వాకలేసి అదరగొట్టింది, వీళ్ళందరినీ ముగ్గురిని కొట్టింది. అంటే ఇవి నేర్చుకోవాలా. చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలా? దీనత్వం అనేది నేర్చుకోవాలా. పెద్దవాళ్ళని గౌరవించడం అనేది నేర్చుకోవాలా. గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించడం అనేది నేర్చుకోవాలి. దీనత్వం అనేది నేర్చుకోకుండా మనం ఎంతలే అనేది మనం తీసేయకూడదు. ఎంతలే అనేది క్యాజువల్గా జోక్ అయినా కూడా నీదేముందిలే, ఆయనదేముందిలే, ఆ పాస్టర్ గారిది ఏముందిలే, ఆ విశ్వాసది ఏముందిలే. అర్థమవుతుందా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి దేవుడికి ఒక వరం ఇస్తాడు. నీకున్న వరము నాకుండదు, నాకున్న వరం నీకుండదు. నీకుండే టాలెంట్ ఆయనకుండదు, ఆయనకుండే టాలెంట్ నీకుండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ దేవుడికి ఇస్తాడు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. ఇప్పుడు ఆరాధనలో కూడా బాలాజీ ఏం చెప్పాడు? మమ్మల్ని ఏ ఉద్దేశం చేత గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉంది. నిజం అది. మనలో ఒక్కొక్కరి పట్ల దేవుని ప్రణాళిక గొప్పగా ఉంది. అయితే మనం ఏం చేయాలంటే దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఇది యేసుప్రభు మనకిచ్చిన మొదటి ఆజ్ఞ. యేసుప్రభు ఇచ్చిన రెండో ఆజ్ఞ మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఓదార్చబడుదురు. దుఃఖపడే వాళ్ళు ధన్యులు. మనం ఏం చేయాలని అంటే మన పాపాలను మనం ఒప్పుకుంటూ మన కన్నీళ్ళతో మన కన్నీళ్లు గార్చాల. అప్పుడు మనం ఏమవుతామంటే మనము ధన్యులమవుతాం. మనల్ని దేవుడు ఓదారుస్తాడు. ఇతరుల కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం కన్నీటి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? సాధు సుందర్ సింగ్ ఒకప్పుడు స్కూల్కి వెళ్తున్న రోజుల్లో, పంజాబ్లో స్కూల్కి వెళ్తున్న రోజుల్లో ఆయనకు బైబిల్ ఇస్తే బైబిల్ చించి పడేశాడు. అప్పుడు క్రైస్తవ స్టూడెంట్లు ప్రభువా ఆయన బైబిల్ చించేశాడు, ఆయనను మార్చండి అని కన్నీళ్లతో ప్రార్థన చేశారు. దేంతో?
కన్నీళ్లతో దుఃఖపడుతూ ప్రార్థన చేశారు. కన్నీళ్లతో దుఃఖపడుతూ ప్రార్థన చేస్తే అంటే అట్లా స్కూల్లో పోతూ ఉండి చూసి అరే నా కోసం కన్నీళ్లతో ప్రార్థన చేసేంతటి ప్రేమ వీళ్ళకు ఉందా, వీళ్ళు నన్ను అంతగా ప్రేమిస్తున్నారా, మా అన్నదమ్ములు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళే కదా నన్ను ప్రేమించేది, నేను వాళ్ళని అసహించుకుంటాను క్రైస్తవులని, బైబిల్ని చింపేస్తాను, నేను వాళ్ళ ఎదుటే చింపి కాలేజ్ గ్రౌండ్లో స్కూల్ గ్రౌండ్లో ఇసిరేసానే, వీళ్ళు ఇంత ప్రేమ ఉందా వీళ్ళల్లో అనుకున్నాడు. ఆయనను మార్చింది ఏంది? కన్నీళ్ళు, వాళ్ళ దుఃఖం. అర్థమవుతుందా? ఈ దుఃఖము ఇతరుల నిమిత్తం కన్నీరు కార్చడం అనేటువంటి ఆ వరాన్ని మనం కలిగి ఉండాలనేది యేసు ప్రభు యొక్క రెండవ ఆజ్ఞ. యేసు ప్రభు యొక్క మూడో ఆజ్ఞ 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికం అంటే అర్థం ఏంటనంటే మెత్తని హృదయం. ఇప్పుడు నీకు బుద్ధి ఉందా లేదని గట్టిగా నేను నోరు తెరిచి అన్నానంటే వెంటనే నీకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? కానీ కొంతమంది వెంటనే లేసి నీకే బుద్ధి ఉందా. 2 రకాల మనుషులు ఉంటారు. కానీ మొదటి రకం మనుషులు ఎవరు? సాత్వికులు. అర్థమవుతుందా? వాళ్ళు రోంత గట్టిగా, ఈవెన్ వాళ్ళు ఎవరో మనకు తెలియకున్నా కానీ బస్సులో కూడా ఒక చదువుకొని అని గట్టిగా అరిచినా కూడా ఏడుస్తారు కొంతమంది. ఈవెన్ ముసలోళ్ళు అయినా కూడా ఏడుస్తారు. మీకు అలాంటి వాళ్ళు టచ్ అయినారు లేదు నాకు తెలియదు, కానీ నాకైతే టచ్ అయినారు, నేనైతే చూశాను. వాళ్ళని ఏమంటారంటే మెత్తని హృదయం వాళ్ళది. ఏంది? శృతి మెత్తని హృదయం. అంటే వాళ్ళు అన్న కూడా వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు యేసుప్రభు ఏమంటున్నాడంటే అటువంటి మెత్తని హృదయం మనం కలిగి ఉండాలని చెప్పాడు. ఎలాంటి హృదయము? మెత్తని హృదయము మనం కలిగి ఉండాలి. సాత్వికమైన మనస్సు మనం కలిగి ఉండాలని యేసు ప్రభు యొక్క మూడవ ఆజ్ఞ. యేసు ప్రభు 4వ ఆజ్ఞ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. తృప్తిపరచబడుదురు. నీతి కోసం మనకు ఆకలి దప్పులు కావాలనంట. ఇప్పుడు యేసు ప్రభువును వదులుకో, నువ్వు ప్రార్థనలకు అన్నీ పోగాకు, నువ్వు ప్రార్థనకు పోతాన్నావంటే నీకు నేను అన్నం పెట్టను అని అంటారు. ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఆయన అబద్ధాలు చెప్పొద్దన్నాడు, నిజాలు మాట్లాడమన్నాడు, నీతిగా బతకమన్నాడు, దొంగతనాలు చేయొద్దన్నాడు, ఇతరులకు సాయం చేయమన్నాడు, మంచి చెబుతున్నాడు యేసు ప్రభు మంచి దేవుడు, నాకు యేసు ప్రభువే కావాలనుకొని మీరు అన్నం పెట్టకపోయినా పర్లేదు అనేసి అంటే వాళ్ళు 2 రోజులు పెట్టుకున్నా అంటారు, ఒక పూట పెట్టుకున్నా అంటారు, 2వ పూట వాళ్ళే పెడతారు. కానీ ఆ ఒక పూటైనా నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? సాధు సుందర్ సింగ్ చేసింది అదే. ఆయన 15 ఏళ్ల వయసులో యేసు లేకుంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతావా అన్నారు. ఆయన కోటీశ్వరుడు. ఆయన కాళ్ళ దగ్గర డబ్బు, వజ్రాల కిరీటం కూడా వాళ్ళకు ఉండింది. ఆయన కాళ్ళ దగ్గర పెట్టినా కూడా నాకు వద్దని పక్కకు వచ్చేసినాడు. ఆయన అన్నీ వదిలేసి పక్కకు వచ్చేసినాడు ఆయన. అర్థమవుతుందా? డబ్బు, ఆస్తి అంతా కూడా వదులుకొని, అందరినీ వదులుకొని చిన్న వయసులో 15 ఏళ్ల వయసులో బయటకు వచ్చేసినాడు. నేను మిమ్మల్ని రమ్మని నేను చెప్పట్లేదు, కానీ నేనేమంటున్నానంటే మనల్ని ఏ స్థితిలో యేసు ప్రభు పిలిచాడో ఆ స్థితిలో మనము యేసు ప్రభువుని నీతి కోసం మనం పాకులాడాలి. ఆ నీతి కోసం మనం పాకులాడే టైంలో మనకు ఒక్కొక్కసారి ఆకలి వేస్తుంది, మనకు దప్పికేస్తుంది. అర్థమవుతుందా? నువ్వు ఈ బొమ్మకు దండం పెడితేనే నీకు అన్నము నీళ్ళు ఇస్తావంటే మనము దండం పెట్టకూడదు. అర్థమవుతుందా? ఎందుకు పెట్టకూడదు అంటే మన చేసి భూమి ఆకాశాలను చేసిన సృష్టికర్త దేవుడు ఎవరు? యేసయ్య దేవుడు. అర్థమవుతుంది? తల్లిదండ్రులకు మనం లోబడాలా, అన్ని విషయాలలో వాళ్ళకు లోబడాలా, వాళ్ళను వేడివెచ్చ మనం చూడాలా, వాళ్ళ కాళ్ళు మొక్కాల, వాళ్ళ దీవెనలో మనం తీసుకోవాలి, సన్మానించాలని వాక్యం చెబుతుంది. అయితే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని తప్పుగా ప్రేరేపిస్తారు. పోయి దొంగతనం చేసి డబ్బులు తీసుకురా అంటారు. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. బిడ్డలను అమ్ముకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నేను చూశాను, చాలామందిని నేను చూశాను. అలాంటి వాళ్ళకు మనం ఏం చేయాలనంటే మనము కొన్ని విషయాలలో తల్లిదండ్రులకు అవిధేయుగా ఉండాలి, వాక్యానికి వ్యతిరేకమైన వాటిల్లో. మిగిలిన విషయాలలో వాళ్ళు ఎంత మూర్ఖులైన తల్లిదండ్రులు మనం వాళ్ళని ప్రేమించాలా, దేవుళ్ళకి వాళ్ళని తీసుకురావాలా. అర్థమవుతుందా? అలాగన మనము ఉండాలా. సరే, ఇప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి 5వ ఆజ్ఞ ఏంటి? 5వ అధ్యాయం 7వ వచనం. మత్తయి 5:7. మనము కనికరము చూపించాలంట. ఏం చూపించాలా? కనికరము మనం చూపించినప్పుడు దేవుడు కూడా మన పట్ల కనికరాన్ని చూపిస్తాడు. మనం కనికర పడకుండా మనం కఠినాత్ములంగా మనం ఉన్నామని అంటే దేవుడు కూడా మన విషయాల్లో కఠినాత్ముడుగా ఉంటాడు. మన కనికరం అనేటువంటి ఆ ఆజ్ఞను కూడా మనం పాటించాలనేది యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు చెప్పినటువంటి 6వ ఆజ్ఞ ఏంటి అంటే 5:8. హృదయాన్ని శుభ్రంగా మనం ఉంచుకోవాలంట. హృదయ శుద్ధత అనేది మనకు రాదు. మనం యేసు ప్రభువా హృదయ శుద్ధి నాకు కలిగించండి అని అడిగినప్పుడు దేవుని ఆత్మ ద్వారా హృదయాన్ని శుద్ధి యేసు ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన హృదయం శుద్ధి అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు మనం దేవదూతలను డైరెక్ట్గా చూడగలుగుతాము, దేవుని డైరెక్ట్గా చూడగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు? మన హృదయము
శుభ్రంగా ఉన్నప్పుడు. అర్థమవుతుందా? మన హృదయం శుభ్రంగా ఉన్నప్పుడు యేసు ప్రభువును మనం చూడగలుగుతాం, మనతో మాట్లాడగలుగుతాడు. ఎందుకు యేసు ప్రభు నాకు కనపడలేదు అని అంటే మన హృదయంలో ఇంకా పాపం ఉంది. ఏముంది? మనలో ఇంకా పాపం ఉంది. కాబట్టి యేసు ప్రభు ఆజ్ఞ ఏంటనంటే మన హృదయంలో నుంచే పాపాన్ని తీసేసుకొని శుద్ధ హృదయాన్ని మీరు కలిగి ఉండాలని 6వ ఆజ్ఞ. ఇప్పుడు యేసు ప్రభు యొక్క 7వ ఆజ్ఞ ఏంటంటే 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతారు. మనం ఏం చేయాలంటే సమాధానపరచాలంటే అర్థం ఏంటంటే మనం ఒకవేళ ఇంట్లో మనస్పర్ధలు వస్తాయి, భార్యాభర్తలకు, తండ్రి పిల్లలకి, ఎవరికైనా మనం వెంటనే వాళ్ళతో సమాధాన పడాలా, వెంటనే వాళ్ళతో సారీ చెప్పాలా. ఎవరితోనో కొట్లాడిన వెంటనే ఏం చెప్పాలా? సారీ చెప్పాలి, వెంటనే సారీ చెప్పాలి వాళ్ళకి. మనము అట్లే కోపం పెట్టుకొని నన్ను తంటాడా చూడు నీ పని ఏం చేస్తా, వీళ్ళు ఫస్ట్లో అలాగే చేసేవాళ్ళు. ఏదన్నా కానీ ఏదన్నా ఇవ్వకుండా ఏదన్నా చేస్తే ఏదన్నా కోపం వచ్చిందంటే పోతా నా చెట్లు ఇంచేసిపోతారు ఇంచేసిపోతారు వీళ్ళు. ఇప్పుడు చేయడం మానేసినారు, చెప్పంగా మానేసినారు. అటువంటి పనులు చేయకూడదు. మనము సమాధాన పడాల. కోపం అనేది ఎదుటి వ్యక్తుల మీద పెట్టుకొని వాళ్ళకి కీడు చేయకూడదు. మీరు నాకు ఈ కీడు చేశారు కాబట్టి నేను మీకు ఈ కీడు చేస్తానని చెప్పి చేయకూడదు. వాళ్ళు మనకి కీడు చేసినా కూడా మనం దేవుడికే చెప్పుకొని ప్రార్థన చేసి మేలే చేయాలి, కానీ వాళ్ళకి కీడు చేయకూడదు. యేసుప్రభు చెప్పినట్టు మనం ఫాలో కావాలా. యేసుప్రభు చెప్పినటువంటి 8వ ఆజ్ఞ మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తం హింసించబడే వాళ్ళు ధన్యులు. అంటే నీతి నిమిత్తం హింస అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పినాడు. మనం గట్టిగా ప్రార్థన చేస్తే ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తారేమో, ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమో అంటే వస్తే రాని అదొకందుకు మనకు ఆశీర్వాదం. ఎందుకు? నీతి నిమిత్తము హింసించబడే వాళ్ళు ధన్యులు. అర్థమవుతుందా? దేవుని కోసం ప్రార్థన. ఇప్పుడు నువ్వు బుక్కులు పంచుతూ ఉంటావు, లాగి చెప్పబట్టి ఒకడు ఎవడన్నా కొట్టినాడు అనుకో, కొట్టకుడు ఒకవేళ కొట్టినాడంటే అప్పుడు ఏమవుతుంది? ధన్యులు అని వాక్యం చెప్తుంది. ఏమి చెప్తుంది? ధన్యులు. దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అర్థమవుతుందా? మనము నీతి నిమిత్తం హింసలను ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఆ ఆజ్ఞలు మనం పాటించాలని యేసు ప్రభు చెప్పాడు. అంటే కొట్టడం అనేది ఒకటి. ఇప్పుడు తిట్టడం యేసు ప్రభు యొక్క 9వ ఆజ్ఞ ఏంటనంటే 11వ వచనం 5:11. నిందించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికేటప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభు యొక్క 9వ ఆజ్ఞ ఏంటనంటే మిమ్మల్ని తిట్టినప్పుడు, నిందలేసినప్పుడు, బూతులు ఆడినప్పుడు. ఇంతకుముందు హింస అంటే కొట్టడం గురించి కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా మీకు మిమ్మల్ని కొట్టినా చంపినా మీకు ఆ ఫలం వస్తుందని కూడా దాంట్లో రాస్తాడు. అంటే కొట్టడం అనేది కొట్టించుకోవడం అనేది ఒక ఆజ్ఞ, తిట్టించుకోవడం అనేది ఇంకొక ఆజ్ఞ. దేని నిమిత్తము? నీతి నిమిత్తం, యేసు ప్రభు నిమిత్తం మనకు కష్టాలు, బాధలు మనకు కలిగినాయి అని అంటే మనం ధన్యులం. అర్థమవుతుందా? నాకు ఈ మధ్య కళ కూడా వచ్చింది. ఏం కళ వచ్చిందంటే మనకు వ్యతిరేకంగా లేస్తారు, ప్రార్థనకు వ్యతిరేకంగా లేస్తారనేది స్పష్టంగా నాకు చూపించినారు. కానీ నేను కూర్చొని ఉన్నా, ఒక చంటి బిడ్డను నా ఒళ్ళో కూర్చొని ఉన్నా, పట్టుకొని ఉన్నా, గుంపు వస్తున్నారు, ఫుల్ అనాయింటింగ్ నా లోపల ఉంది, ఇదంతా వెలిగిపోతూ ఉంది. నేను ఎట్లా కూర్చున్నాను బిడ్డను పట్టుకొని కుర్చీలో నుంచి నేను లేవలే. వాళ్ళు ఎంత చేయాలో చేయాల్సిందంత చేస్తున్నారు, తిడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ నేనేం చేయలే. సడన్గా ఒకరు వచ్చారు, ఎవరో వాళ్ళని కొట్టుకుంటా బయటకు తీసుకెళ్ళలేకున్నారు. నేను నా నోట్లో నుంచి ఒక్క మాట రాలా, నేను భయపడలే. నాకైతే దేవుడు స్పష్టంగా చూపించాడు, ప్రేయర్ చేయండి, ఎటువంటిది జరగకూడదని ప్రేయర్ చేయండి. అలాంటి జరిగి ఒకవేళ ఇప్పుడు మన ప్రార్థన జరుగుతుంది, ఎవరైనా అబ్జెక్షన్ చేసే వాళ్ళు వచ్చినా కూడా భయపడకూడదు. మనల్ని తిట్టినా కూడా మనం గమ్మునే పోతే మనకు ఆశీర్వాదం అని యేసుప్రభువే చెప్తున్నాడు. అర్థమవుతుందా? చాలామంది ఆ బైబిల్ గ్రంథం మనకు రాసిన ఆయన విలియం టెండేల్ ఇంగ్లీష్లో రాశాడు. కట్టేసి వెరిగడ్ డామేసి కాల్ చేసి చంపేస్తున్నారు. ఫస్ట్ బైబిల్ గ్రంథాన్ని హీబ్రూలో నుంచి ఇంగ్లీష్లోకి రాసినటువంటి వ్యక్తిని చెట్టు కట్టేసి విలియం టెండేల్ని కాల్చి పడేశారు. అర్థమవుతుందా? బైబిల్ రాసినందుకు ఆయన కాల్చిపడే. ఎంతోమంది రక్తం చిందిస్తేనే మనకు బైబిల్ గ్రంథం చేతిలోకి వచ్చింది. ఎంతోమంది ప్రాణాలు అర్పించినారు. కాబట్టి మనము తిట్టించుకోవడము, కొట్టించుకోవడము అదొక పెద్ద లెక్క కాదు. అర్థమవుతుందమ్మా? అది ఆశీర్వాదం. మనము వాళ్ళని తిరిగి దూషించి తిరిగి కొట్టినామంటే మన ఆశీర్వాదాలు పోతాయి. అర్థం కావడంలో మన చివరి ఆజ్ఞ 10వ ఆజ్ఞ ఏంటంటే 5వ అధ్యాయము 13వ వచనం. ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి 14 చూడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. 10వ ఆజ్ఞ ఏంటంటే
మనము లోకానికి ఉప్పు అంట, మనం లోకానికి వెలుగు అంట. ఎందుకంటే లోకంలో ఉండే వాళ్ళు దొంగతనం చేస్తారు, చర్చికి వచ్చే వాళ్ళు దొంగతనాలు చేయరు, చర్చికి వచ్చే వాళ్ళు అబద్ధాలు చెప్పరు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎట్ట చెప్తే అట్ట నడుచుకుంటారు. అప్పుడు నడుచుకునే తర్వాత ఏం పోతే ఇంత డబ్బా ఉండింది, అంత బాక్స్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, అవి డిఫరెంట్ బొమ్మలన్నీ ఉండేటివి. అవి నాకు తెలియదు అప్పుడు. అవి తీసుకోపోయేది అంగట్లోకి వెళ్ళేది, డబ్బా మొత్తం అయిపోయి నేను దొంగతనం చేస్తాను. కానీ యేసు ప్రభువుని నేను నమ్ముకున్నది నా 7th క్లాస్లో నమ్ముకున్నా. పోయిన తర్వాత నాకు తెలిసింది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతున్నా, దొంగతనం చేయగాకండి అని నేను నిలబడి వాక్యం చెప్తున్నా. ఏం చెప్తున్నాను? నిలబడి వాక్యాన్ని చెప్తున్నా. అంటే అర్థం ఏంటంటే నేను లోకానికి వెలుగుని. ఎవరు? మీరు వెళ్తున్నది తప్పు దారి, సరైన దారి లేక రాండి అని మిమ్మల్ని నేను తీసుకొని వస్తున్నా. నేను లోకానికి వెలుగును. అర్థమవుతుందా? మీరు కూడా ఏంటంటే మీరు చేసిన పొరపాట్లను మీరు వెంటనే మీరు మానేసుకొని మీరు క్రమంగా చర్చికి వచ్చినప్పుడు అనేకుల దొంగలను మీరు మారుస్తారు, అనేక వ్యభిచారులను మారుస్తారు. అర్థమవుతుందా? అనేక తాగుడుబోతులను మారుస్తారు, అనేక వ్యసనాలకు బానిసలు అయిపోయిన మీరు మారుస్తారు. అర్థమవుతుందా? మనం అలాగున మనం ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. మనం లోకానికి వెలుగుగా ఉండాలని దేవుని ఆజ్ఞ ఇది. ఇప్పుడు 5వ అధ్యాయం 19వ వచనం మళ్ళా చదువు. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులుమైన అల్పమైన దానిలో ఒకటి మీరి బోధించేవాడు పరలోకంలో అల్పుడుగా ఉంటాడంట. అంటే ఏ ఆజ్ఞలయ్యి? కాబట్టి ఈ ఆజ్ఞలనంటే ఇప్పుడు నేను చదివింది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 14 వరకు నేను చెప్పినటువంటి ఈ 10 ఆజ్ఞలు, యేసు ప్రభు 10 ఆజ్ఞలు ఏంటి అంటే ఆత్మ విషయమై దీనత్వము, యేసు మన నిమిత్తం ఇతరుల నిమిత్తం దుఃఖపడము, సాత్వికము, నీతి కొరకు ఆకలి దిప్పలు, కనికరం కలిగి ఉండడము, శుద్ధ హృదయం కలిగి ఉండడము, సమాధాన పడడము, నీతి నిమిత్తము మనము దెబ్బలు తినడము, నీతి నిమిత్తం యేసుప్రభు నిమిత్తం మనం తిట్టించుకోవడము, లోకానికి మనము ఉప్పుగా వెలుగుగా ఉండడం. ఇవి యేసు ప్రభు ఆజ్ఞలు, ఇది యేసు ప్రభు బోధ, ఇది కొండ మీద ప్రసంగం. అర్థమవుతుందా? యేసయ్య బోధ ఇది. ఏం బోధించాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 23లో మనం ఏం చదువుకున్నాము? యేసు వారి సమాధ మందిరాలలో బోధిస్తూ అనేది ఆ లేఖనంలో మనం చూసుకున్నాము. మత్తయి సువార్తలోనే మనము 5వ అధ్యాయం 1-2 వచనాలలో కొండ మీద కూర్చొని ఏమి బోధించినాడు? ఈ 10 ఆజ్ఞలు బోధించినాడు. ఇలా ఈ 10 ఆజ్ఞలు మనం ఒక్కసారి గమనిస్తే దేనికి సంబంధించిందంటే మన హృదయానికి సంబంధించి, మన కనికరం అంటే మన ఎమోషన్స్, మన భావోద్వేగానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించి, ఆత్మ విషయమై దీనత్వం ఆత్మకు సంబంధించింది. అర్థమవుతుందా? మన హృదయం మారాలి, ఆత్మ మారాలి, లోపల నుంచి మనం అంతా మారాల, మన బతుకులు మార్చుకోవాలని యేసు ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనం మారాము, కానీ ఇంకా మనం మార్చుకోవాలి, ఇంకా కొద్దిగా మనల్ని మనం మార్చుకోవాలనేది యేసు ప్రభు మరలా చెప్తున్నాడు. ఇది యేసు ప్రభు యొక్క ఈ 10 ఆజ్ఞలు కాకుండా వేరే ఆజ్ఞలు కూడా యేసు ప్రభు చెప్పాడు కదా. వేరే దిక్కున సమస్త లోకానికి వెళ్ళి సమస్త సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అని ఆజ్ఞాపించాడు కదా. ఇదిగో నీ కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను, ప్రేమించండి, అధికంగా ప్రేమించండి అన్నట్టుగా కూడా లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి అక్కడక్కడ యేసు ప్రభు యొక్క వేరే ఆజ్ఞలు ఉన్నాయి కదా అని మీరు అంటారు. కానీ కనికరం చూపేవారు ధన్యులు అని అంటే అర్థం ఏంటంటే మీరు ఒకరికొకరు అధికంగా ప్రేమించుకోండి అని నేను చెప్తున్న కొత్త ఆజ్ఞ కూడా కనికరం అనేటువంటి ఈ కొండ మీద ప్రసంగంలోనేటువంటి 10 ఆజ్ఞలలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చివరగా యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ కూడా 9వ ఆజ్ఞ 8వ ఆజ్ఞలో మనకు రాయబడిన దాని ప్రకారము ప్రభువు నిమిత్తము, నీతి నిమిత్తము హింస అంటే దెబ్బలు తినడము ఒక ఆజ్ఞ. 9వ ఆజ్ఞ తిట్టించుకోవడం, నిందించినప్పుడు మీరు ధన్యులు, నా నిమిత్తం, నీతి నిమిత్తం. ఇవి కూడా సువార్తలో భాగాలుగా, ఇవి కూడా కొన్ని ఆజ్ఞలుగా ఇమిడి ఉంటున్నాయి. యేసు ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగంలోని యేసు బోధలోని 10 ఆజ్ఞలలో వేరే ఆజ్ఞలు కూడా సువార్తలో అక్కడక్కడ చెప్పిన ఆజ్ఞలు కూడా ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటనంటే మనము ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 అట్లా పోనిచ్చి 3వ వచనం నుంచి గమనిస్తే పద్యభాగ రూపంలో అది రాయబడింది. పద్యభాగ రూపం అంటే అర్థం ఏంటనంటే పోయిట్రీ. పాత నిబంధన కూడా మనం గమనిస్తే దెబోరా
యుద్ధం తర్వాత ఒక పాట పాడుతుంది, మోషే పాట. ఆ పాటలు పద్య రూపంలో ఉంటాయి. దాని అర్థం ఏంటంటే వాళ్ళ బాడీ మూమెంట్ ఇస్తూ, హృదయపూర్వకంగా అభిషేకం వాళ్ళ తల మీదకి వచ్చినప్పుడు ప్రవచనాత్మ రూపంగా వాళ్ళు తన్మయులై పాట పాడుతూ ఉంటారు. బాడీ మూమెంట్ ఇస్తూ, లైట్గా డాన్స్ చేస్తూ, గట్టిగా ఒక పాట రూపంలో సందేశాన్ని వాళ్ళు ఒలికించడం అనేది యూదులలో దైవ ఆత్మ వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళకు, ప్రవక్తలకు అదొక సంకేతం. అదొక సంకేతం, అదొక అభిషేకం వాళ్ళ తలల మీదకి వచ్చినప్పుడు ప్రవచనాన్ని పాట రూపంగా వాళ్ళు పాడేవాళ్ళు. అట్ ద సేమ్ టైం శక్తి కలిగిన దేవుని సందేశాలు కూడా అలా ఇచ్చేవాడు. అంటే అది అర్థం ఏంటంటే యేసుప్రభు కొండ మీద చేసినటువంటి ఆ 10 ధన్యకరాలలో కూడా ఎలా ఉండిందంటే ఒక పాట రూపంలో ఆయన దానిని మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి శిష్యులకు, కొండ మీద కూర్చున్న వాళ్ళకి ప్రజెంట్ చేశాడు. అలాగను ఒక పద్య రూపంలో పాటలాగా పాడాడు, అభిషేకమైన మీదకు పోయబడుతుండగా పాడాడు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. మిగిలిన లేఖనాలకి సువార్తల్లో వాటికి ఆ 10 ఆజ్ఞలు, యేసుప్రభు యొక్క ఈ 10 ఆజ్ఞలకి చాలా తేడా ఉంటుంది. అందుకే పద్య రూపంలో ఎందుకు రాయబడి ఉంటాయంటే ప్రభువు ఒక పాట రూపంలో ఆజ్ఞలు ఇచ్చాడు. అవి మామూలు ఆజ్ఞలు అయితే కాదు అనేది మనం గమనించుకోవాలని మీకు గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే పాత నిబంధనలో మోషే మనకిచ్చిన 10 ఆజ్ఞలు పాటిస్తే మనం పరలోకంకి వెళ్తాం, నరకంకి వెళ్ళరు. 10 ఆజ్ఞలు పాటిస్తే 10 ఆజ్ఞలలో ఏదైనా ఒకటి మిస్ అయినా కూడా నరకంకి వెళ్తాం. అయితే యేసుప్రభు కొత్త నిబంధనలు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఎలాంటివి అని అంటే ఈ ఆజ్ఞలలో 1-2 మిస్ అయినా కూడా పరలోకంకి వెళ్ళొచ్చు అంట. మత్తయి సువార్త 5:19 మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈయన ఆజ్ఞలలో ఒక దానిని, మిగుల అల్పమైన ఒక దానిని మీరి అలాగ బోధించు వాడేవాడు పరలోకంలో అతి అల్పుడు అనబడతాడు. అయితే అన్నిటినీ పాటించి అన్నిటినీ బోధించేటువంటి వాడు పరలోకంలో గొప్పవాడు. కాబట్టి అంటే యేసుప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగంలోని 10 ఆజ్ఞలలో 1-2 వదిలిపెట్టినా కూడా పరలోకానికి వెళ్ళొచ్చు. కానీ మోషే ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 1-2 వదిలితే పరలోకంకి వెళ్ళలేరు. ఒకటి వదిలినా కూడా మోషే ఆజ్ఞల్లో పరలోకంకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళము. ఇది వదిలితే వెళ్ళొచ్చు, కానీ అతి అల్పులుగానే మనం ఉంటాము. అంటే ఆ ఆజ్ఞలు ఈ ఆజ్ఞలు డిఫరెంట్ అనేది మనం గమనించాలి. ఇంకొకటి ఏంటనంటే ఈ కొండ మీద ప్రసంగంలోని యేసుప్రభు యొక్క 10 ఆజ్ఞలు, యేసు బోధలోని ఆజ్ఞలు ఎలాంటివి అని అంటే అవి పూర్తిగా మన ఆత్మ మార్పుకు, ఆత్మ విషయమే దీనత్వం, దేవుని దీనత్వం మన ఆత్మకు రావాల. ఇంకొకటి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అది పూర్తిగా మన హృదయం లోపల శుద్ధత కలగాల. ఇవన్నీ కనికరం, మనకు యేసుప్రభు కనికరం మన హృదయానికి తాకాలంటే అర్థం ఏంటనంటే దేవుని ఆత్మ మన లోపల పనిచేస్తే తప్ప ఈ యేసు 10 ఆజ్ఞలను మనం పాటించలేం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యభిచారిని చూసి కళ్ళతోనే వ్యభిచారం చేసేవాడు నిజంగా వ్యభిచారం చేయడు, కళ్ళతోనే వ్యభిచారం చేశాడు. అంటే అర్థం ఏంటి? ఆటోమేటిక్గా హృదయంలో వ్యభిచారం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి యేసు యొక్క 10 ఆజ్ఞలు, నూతన నిబంధనలోనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని 10 ఆజ్ఞలను పాటించలేదు. ఎందుకంటే హృదయ శుద్ధి అతనికి లేదు, అంటే ఆ ఆజ్ఞలు పాటించలేదు అని అర్థం. ఆ ఆజ్ఞలకు ఈ ఆజ్ఞలకు ఉన్న తేడా అది నేను మీకు చెప్తున్నాను. సరే, పరిశుద్ధాత్మ సహాయం వలన మాత్రమే మనము ఈ 10 ఆజ్ఞలు పాటిస్తాం. కాబట్టి దేవుని ఆత్మ పని చేసినప్పుడు ఈ 10 ఆజ్ఞలను మనము పాటించి పరలోకంలో మనం గొప్ప వాళ్ళం అవుతాం. మత్తయి సువార్త 5:19 ఉంది కదా, ఈ ఆజ్ఞలన్నీ పాటించి అలాగని చేయమని బోధించేవాడు పరలోకంలో గొప్పవాడు. ఎవడు గొప్పవాడు? యేసు యొక్క ఈ 10 ఆజ్ఞలు పాటించిన వాడే గొప్పవాడు. ఈ లోకంలో గొప్ప ఫేమ్ అయ్యి గొప్ప మీటింగులు నడుపుతూ, అనేక సంఘాలు నడుపుతూ, అనేక మందులకు ఆత్మీయ తండ్రిగా ఉంటున్నటువంటి వాళ్ళు పరలోకంలోకి వెళ్తే గొప్పవారులుగా ఉండరు. ఎందుకంటే ఒకానొక పుస్తకంలో నేను చదివింది ఏంటంటే ఈ భూలోకంలో అనేకమైన అనాథాశ్రమాలు, అనేకమైన వేల చర్చలను కట్టి, అనేక మంది పాస్టర్లు బైబిల్ కాలేజీని నడిపించిన గొప్ప దైవజనుడు ఒకసారి చనిపోయి పరలోకంకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒక షట్టర్ లాగా, ఒక రూమ్లో షట్టర్ తీస్తే ఎలా ఉంటుందో, షాప్స్కి షట్టర్ వేస్తారు కదా, అలాంటి షట్టర్ లోపల కొన్ని వందల మంది మనుషులను కుక్కేవాళ్ళు. కోళ్ళ ఫారంలో కోళ్ళను కదా వేసినట్టు అట్లా వేసేసేవాళ్ళు. గొప్ప దైవజనుని ఎత్తుకొని దాంట్లో వేసేసారు. ఏమీ లేని ఒక సామాన్యమైనటువంటి ఒక విశ్వాసిని పరలోకంలో ఒక భవనంలో పెట్టడం జరిగింది. ఈయనకేమో కోళ్ళ ఫారంలో అనేక మంది పాస్టర్లను దాంట్లో
కుక్కి లోపలేసి షట్ డౌన్ చేసేసారు. ఎక్కడంటే అక్కడ సంచారం కూడా లేదు. కానీ పరలోకంకి వెళ్ళారు వాళ్ళు. అత్యల్పులు అనబడతారని మత్తయి 5:19 రాయబడిన మాటకు అర్థం అది. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి గొప్ప దైవజనులందరూ పరలోకంలో గొప్ప వాళ్ళు కారు. దీనికి డిజిఎస్ దినకరం కూడా పరలోకంకి వెళ్ళినప్పుడు చూపించినప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు. గొప్ప దైవజనులు అనబడుతున్న వాళ్ళు కూడా నరకంలో ఉన్నారంట. ఆయన చూశాడు. పరలోకంకి వెళ్ళడం, నరకంకి వెళ్ళడం అనేది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం. ఈ లోకంలో ఎంత సేవ చేసి ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నా ఆ పేరు అనేది దేవుడికి రహస్యంగా ప్రతిఫలమిస్తాడని రాయబడింది. కాబట్టి ఈ లేఖనాలను మనం గమనించుకోవాలి. నేను మరలా గుర్తు చేస్తున్నది ఏంటంటే, ఇవి యేసు యొక్క ప్రత్యేకమైన ఆజ్ఞలు. ఇవి అంతరంగం లోపల పరిశుద్ధాత్మను జరిగించే కార్యం. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉండే కార్యం చేయను గాక. ఆమేన్. లేచాను యేసు స్వామి, నేను మీలో ఉన్నాను, మీరు నాలో ఉన్నారు అని లేఖనాలు చెబుతున్నాయి. ఇక నాలో పాపము లేదు. పాపము యొక్క మరణము యొక్క ముళ్ళు విరిచివేయబడిందని రాయబడింది. ఓ పాపమా నీ ముల్లెక్కడ, నీ అధికారము నా ఆత్మలో పని చేయదు. ఓ పాపమా నీ అధికారము నా హృదయములో పని చేయదు. ఓ పాపమా నీ అధికారము నా దేహములో నా అవయవాలలో పని చేయదు. యేసు రక్తము నీ అధికారాన్ని కొట్టివేస్తుంది. పాపమా నీ ముళ్ళు సిలువలో విరిచివేయబడింది. ఓ పాపమా ఎన్నాళ్ళు నా మీద అధికారం పెత్తనం చలాయిస్తావు. యేసు నా కోసం ప్రాణం పెట్టాడు. నా పాపాన్ని యేసయ్య సిలువలో నాకు బదులుగా మోసి ప్రాణం పెట్టాడు. నాకు బదులుగా ప్రాణం పెట్టాడు. పాపము నుండి యేసు స్వామి నన్ను విడిపించాడు. ఓ పాపమ్మా నీ అధికారము నాలో పని చేయదు. ఓ పాపమా యేసు నామమున యేసు రక్తముతో నీ శక్తిని బంధిస్తున్నాను, కొట్టివేస్తున్నాను. ఓ పాపమా నీ శక్తిని అధికారాన్ని యేసు నామమున యేసు రక్తమున నా ఆత్మలో నీ బలాన్ని కొట్టివేస్తున్నాను. నా హృదయములో నీ బలాన్ని కొట్టివేస్తున్నాను. పాపము యొక్క ఆలోచనలు యేసు రక్తముతో కొట్టివేస్తున్నాను. నన్ను పాపములో ముంచే పాపము ముల్ల అధికారము శక్తి నీతో మాట్లాడుతున్నా. యేసు నామము యేసు రక్తము నీ అధికారాన్ని నేను కొట్టివేస్తున్నాను. రోమా 8:2 ప్రకారము పాపము యొక్క నియమము నుండి ఆత్మ నియమము నన్ను విడిపించెను అని రాయబడింది. రాయబడ్డ లేఖనాన్ని ఎత్తిపట్టి పాపమా నీతో మాట్లాడుతున్నా. నన్ను విడిచిపెట్టు. అబద్ధాలు చెప్పడము, పాపము, చెడు చూపులు చూడడము పాపము, విగ్రహారాధన పాపము, దొంగతనము పాపము. ప్రభువా
ఈ పాపాల నుండి నన్ను విడిపించండి. పాపము యొక్క శక్తిని యేసు రక్తముతో దేవా మీ ఆత్మ ద్వారా పాప నియమము నుండి నన్ను విడిపించండి. పరిశుద్ధునిగా నన్ను మార్చండి. పరిశుద్ధునిగా నన్ను మార్చండి. పరిశుద్ధునిగా నన్ను మార్చండి. ₹1,000,000 నా కళ్ళెదుట పెట్టి పాపము చెయ్యమని ప్రేరేపణ కలిగించిన నేను చెయ్యను. అటువంటి దృఢమైన మనస్సును నాకెయ్యండి. యేసయ్యా నాకివ్వండి. యేసు స్వామి మరలా మరలా నేను టీవీలు సినిమాలు చూడకూడదు. సహాయం చేయండి. కోపము పడకూడదు. సహాయం చేయండి. విసుగు పడకూడదు. సహాయం చేయండి. యేసు ప్రభువా నీ ఓర్పును, నీ సహనమును, నీ దీర్ఘ శాంతమును నాకివ్వండి. నా లోపల నా హృదయములో మీరు పుట్టించండి. నా హృదయాన్ని మార్చండి. కఠినమైన నా హృదయాన్ని మీరు మార్చండి. నా జీవితాన్ని మీరు మార్చండి. మీరు కట్టండి. యేసయ్యా నా జీవితాన్ని దయ్యాలు పాడు చేయాలి ప్రేరేపణ చేస్తున్నాయి. నేను పాపము చేసేటట్లు రకరకాల మనుష్యులు స్నేహితులు ప్రేరేపణ చేస్తున్నాయి. ప్రభువా కలలలో దయ్యాలు నాలో పాపము చేయనట్లు ప్రేరేపణ చేస్తున్నాయి. దొంగతనము చేయమని ప్రేరేపణ చేస్తున్నాయి. దయ్యపు ఆలోచనలు నాలో నుండి నన్ను నీ బిడ్డగా లోకానికి వెలుగుగా నన్ను చేయండి. లోకానికి వెలుగుగా నన్ను చేయండి. నన్ను చేయండి. లోకానికి వెలుగుగా నన్ను చేయండి. లోకానికి వెలుగుగా నన్ను చేయండి. అనేక వ్యభిచారులు మార్చే నీ బిడ్డగా నన్ను మార్చండి. అనేక తాగుడు నుంచి విడిపించే సాధనముగా నన్ను వాడుకోండి. అనేక దొంగలను మార్చే సాధనముగా మార్చండి. స్వామి 10 ఆజ్ఞలు పాటిస్తాను అని మాటిస్తున్నాను. హృదయాన్ని మార్చుకుంటాను. మనస్సును మార్చుకుంటాను. సహనము కలిగి ఓర్పు కలిగి జీవిస్తాను. పరిశుద్ధ జీవితము జీవిస్తాను. టీవీలు సినిమాలు చూడను. ప్రభువా చెడు చూపులు చూడను. సహాయం నా జీవితాన్ని మార్చండి. యేసు స్వామి నీవే నా కన్నులకు కనబడాలి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని కన్నులారా చూతురు.
చూతురని రాయబడింది. అలాగున నీ యొక్క ఆజ్ఞను నేను పాటిస్తాను. నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. నా కన్నులను గుడికి కానీ ఎడమకు కానీ చూడక సూటిగా నేను చూస్తాను. నా జీవితాన్ని మీరు మార్చండి, మార్చండి. పరిశుద్ధాత్మ నా లోపల మీరు పని చేయడం ప్రారంభించండి, నా లోపల పని చేయడం ప్రారంభించండి. దేవుని ఆత్మ నా లోపల పని చేయడం ప్రారంభించండి. పరిశుద్ధాత్మ తాకండి, నన్ను తాకండి, నన్ను తాకండి, నన్ను తాకండి, నన్ను తాకండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో అల్పమైన ఏ ఆజ్ఞను నేను అనుసరించి బోధిస్తాను. సహాయం చేయండి, సహాయం చేయండి. అన్ని ఈ 10 ఆజ్ఞలు పాటిస్తాను. యేసయ్య 10 ఆజ్ఞలను నేను పాటించి ఇతరులకు బోధిస్తాను. సహాయం చేయండి. అప్పుడు నేను పరలోకములో గొప్పవాడిగా నేను ఉంటాను. సహాయం చేయండి. నా జీవితాన్ని సమర్పణ